మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ 51వ వార్డులో ఉన్న లవ్ అండ్ కేర్ అనాథాశ్రమంలో బాలికలకు అన్నదానం ఏర్పాటు చేశారు. 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది. వైసీపీ విశాఖ ఇన్ఛార్జ్ కేకే రాజు హాజరై చిన్నారులకు స్వయంగా భోజనం వడ్డించారు. మా ప్రీతమ నేత వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా 51వ వార్డులో కేర్ అండ్ లవ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో మా విశాఖ జిల్లా అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారి ముఖ్య అతిథిగా ఈరోజు ఈ అనాథాశ్రమంలో పిల్లలకి అందరికీ కూడా మేము భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ సారథి, ఈ భారతదేశంలోనే ఒక సంక్షేమ సారథి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయం. దాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదినాన్ని, ఆయన ఆయుష్ పెరగాలని చెప్పేసి ఈరోజు మా 51వ వార్డులో మా ముఖ్య అతిథిగా మా రాజుగారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ యొక్క పిల్లలందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన డైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి కూడా అధిష్టానం మేరకు మేమందరికీ కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అదే సేవను ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మన ఉత్తర నియోజక సమన్వయకర్త కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. జనహృదయ నేత, ప్రజానాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజలందరూ మన్నలు పొందిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడవాడల గ్రామాన కూడా ఒక పండగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో 51వ వార్డులో 51వ వార్డు కార్పొరేటర్ సోదరుడు రెయ్యి వెంకటరమణ గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షురాలు దమయంతి గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ పాల్గొని ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైంది ఎప్పుడు పేదలకు సేవ చేయటం, అపన్న ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళకి అపన్న హస్తం అందించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైంది. ఇప్పుడు కూడా ఆయనలో సేవాభావం, సేవా దృక్పథ, ఇప్పుడు కూడా వెనకబడిన వర్గాల వారికి సేవ చేయాలనే తాపత్రయం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే డిజేబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు వీళ్ళు ఈరోజు వాళ్ళకి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తాం, కానీ ఇది నిజంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రజలందరూ ఆశీస్సులు, దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, ఆయనకి మరింత శక్తిని ఇచ్చి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాదు ఈ దేశ రాజకీయాలు కూడా శాసించగల సమర్థత ఉన్న నాయకుడు, రాజనీతి ఉన్న నాయకుడు. అన్ని రకాలుగా కూడా ఆయనకి ఆ సమర్థత ఉంది. భవిష్యత్తులో ఆయన దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా ఆయనకి శక్తియుక్తులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఉపయోగపడుతుంది.